నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే వామనుడి కథ. అంటే విశ్వాన్నే తన చిన్న చిన్న అడుగులతో కొలిచేసిన ఒక మరుగుజ్జు కథ అన్నమాట. అసలు అధికారం అంటే ఏంటి, దాని నిజమైన అర్థమేంటి అనేదాన్ని వెతుక్కుంటూ ఈ కథలోకి వెళదాం. ఈ కథ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అనంతమైన శక్తిని దాచిన వినయం. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ కేవలం బలాన్ని, అధికారాన్ని పూజించేవాళ్లకి, అసలైన దైవత్వాన్ని అర్థం చేసుకున్నవాళ్లకి మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ ఒక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సో మన కథ మొదటి భాగంలోకి వెళ్దాం. ఒక రాజు, అతని అదుపులేని గర్వం. చూడండి, నరసింహావతారం తర్వాత అంత శాంతంగా ఉంది అనుకున్న టైంలో గర్వం మళ్లీ తలెత్తింది. ఈసారి బలిచక్రవర్తి రూపంలో. నరసింహస్వామి ఉగ్రరూపం చూశాక ఇక ప్రపంచం మొత్తం ఒక శాంతియుగంలోకే అడుగుపెట్టింది. దేవతలందరూ హమ్మయ్యా అనుకున్నారు. మనుషులు హాయిగా జీవిస్తున్నారు. అంతా బావుంది కదా. కాని గర్వమనేది ఎప్పుడూ నిద్రపోదు. అది కేవలం తన రూపాన్ని మార్చుకుంటుంది, అంతే. అలా రూపం మార్చుకున్న గర్వమే ఇప్పుడు బలిచక్రవర్తి రూపంలో కిరీటం పెట్టుకుంది. ఆయనెవరో కాదు, పరమభక్తుడైన ప్రహ్లాదుడి మనవడే. అంటే ఆయన చెడ్డవాడేమీ కాదు, కాని తను సాధించిన విజయాలు అతన్ని అహంకారిగా మార్చేశాయి. ఆయన బలం, ధైర్యం, పట్టుదల అసామాన్యం. వాటితో స్వర్గాన్ని జయించాడు, భూమిని జయించాడు, చివరికి పాతాళాన్ని కూడా తన వశం చేసుకున్నాడు. ఎక్కడిదాకానంటే ఇంద్రుడి సింహాసనం కూడా ఆయన పేరు చెప్తే గజగజ వణికిపోయింది. చూస్తుండగానే ఆ 3 లోకాలు ఒకే ఒక్క పేరు ముందు తలవంచాయి. అదే బలిచక్రవర్తి. స్వర్గం, భూమి, పాతాళం అన్నీ ఆయన పాదాల కిందకి వచ్చేశాయి. ఆయన అధికారం ఇక తిరుగులేనిదిగా మారిపోయింది. అయితే ఒక సమస్య ఉంది. శక్తి అనేది చేతిలో ఉన్నప్పుడు కళ్ళు కనపడవు. బలిచక్రవర్తి కూడా అంతే. తన పాలనని శాశ్వతం చేసుకోవాలని ఒక పెద్ద యాగాన్ని మొదలుపెట్టాడు. ఇంక దేవతలకు వేరే దారి లేక మళ్ళీ విష్ణు దగ్గరికి పరిగెట్టారు. కాని ఈసారి ఆయన ఉగ్రరూపంతో రాలేదు. ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. ఆ మరుగుజ్జు రాక. బలిచక్రవర్తి గర్వాన్ని అణచడానికి విష్ణువు ఈసారి ఆయుధాలను ఎంచుకోలేదు, వినయాన్ని ఎంచుకున్నాడు. ఒక చిన్న కోరికతో వచ్చిన ఒక చిన్న బాలుడి రూపాన్ని ఎంచుకున్నాడు. ఆ యాగం జరుగుతున్న చోటికి అలా దూరం నుంచి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు నడుచుకుంటూ వస్తున్నాడు. చూట్టానికి చాలా చిన్నగా ఉన్నాడు, కాని మొహంలో మాత్రం గొప్ప తేజస్సు, ప్రశాంతత. చేతిలో ఒక దండం, ఒక కమండలం. ఆయనే వామనుడు, విష్ణువు యొక్క మరుగుజ్జు అవతారం. ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. ఒకవైపు బలిచక్రవర్తి, అపారమైన శక్తి, వైభవం, అహంకారం. ఇంకోవైపు వామనుడు, ప్రశాంతత, సరళత, వినయం. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. బలిచక్రవర్తి ఆ బాలుడిని చాలా గౌరవంగా ఆహ్వానించి, ఓ చిన్నవాడా, నీకేం కావాలి అని అడిగాడు. దానికి వామనుడు ఒక చిన్న చిరునవ్వుతో, నాకేం వద్దు మహారాజా, కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు. ఆ మాట వినగానే సభలో ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఏంటి, ఒక మరుగుజ్జు అడిగేది 3 అడుగుల నేల అని. బలిచక్రవర్తి కూడా తన గర్వంతో, అంతేనా, తప్పకుండా అని చాలా తేలిగ్గా మాటిచ్చేశాడు. కాని ఆ ప్రమాణం చేసిన మరుక్షణమే మొత్తం ప్రపంచమే మారిపోవడం మొదలైంది. ఇక చూడాలి ఆయన విశ్వరూపం. బలిచక్రవర్తి మాట ఇచ్చాడో లేదో, ఆ చిన్న బాలుడు తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అంతే, 2 అడుగుల్లో లోకాలన్నిటినీ ఆక్రమించేశాడు. ఆ చిన్న మరుగుజ్జు అలా పెరుగుతూనే ఉన్నాడు. ఆయన శరీరం మన ఊహకు కూడా అందని విధంగా పెద్దదైపోయింది. ఆయన తల ఆకాశాన్ని తాకుతోంది, పాదాలు పాతాళాన్ని నొక్కేస్తున్నాయి. అదొక అద్భుతం. తన మొదటి అడుగుతో ఈ భూమండలం మొత్తాన్నే కప్పేశాడు. 2వ అడుగుతో స్వర్గలోకాన్ని మొత్తం ఆక్రమించాడు. సరే, 2 అడుగులు అయిపోయాయి. ఇక 3వ అడుగు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? అప్పుడు వామనుడడిగాడు, ఓ రాజా, నా 3వ అడుగు పెట్టడానికి చోటు చూపించు. అప్పుడు కాని బలిచక్రవర్తికి అర్థం కాలేదు, వచ్చింది సాక్షాత్తు విష్ణువని, ఇదంతా ఆయన లీలా అని. ఇక్కడే మనకు అసలు విషయం అర్థం కావాలి.
వినయం యొక్క బరువు, శక్తిని నిజంగా ఎలా కొలవాలి అనే అసలు నీతి మనకు ఇక్కడే తెలుస్తుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బలిచక్రవర్తి తల వంచి, స్వామీ, మీ మూడవ అడుగును నా తలపై పెట్టండి అని అన్నాడు. ఇది సంపూర్ణ శరణాగతికి గుర్తు. ఆ ఒక్క క్షణంలో ఆ ముల్లోకలను జయించిన రాజు తన సర్వస్వాన్ని వదులుకున్నాడు. ఆ శరణాగతితోనే అమరుడయ్యాడు. ఇది ఓటమి కానే కాదు, ఇది ఆధ్యాత్మికంగా ఎదగడం. విష్ణువు కూడా ఆ అడుగుని కోపంతో పెట్టలేదు, కరుణతో పెట్టాడు. అప్పుడు మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వామనుడు కొలిచింది భూమినో ఆకాశాన్నో కాదు, బలిచక్రవర్తి అహంకారాన్ని. అంటే వినయమంటే ఏంటో తెలుసా? ఈ అనంత విశ్వం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో తెలుసుకోవడమే. అంతటి త్యాగానికి విష్ణువు ప్రసన్నుడై బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. నువ్వు నీ సర్వస్వాన్ని నాకిచ్చావు, అందుకే నేను నీకు సుతల అనే రాజ్యాన్ని ఇస్తున్నాను. అక్కడ నేనే నీకు ద్వారపాలకుడుగా ఉండి నిన్ను కాపాడతాను అని వరమిచ్చాడు. చూశారా, వామనుడి కథ మనకు ఒక నిజాన్ని చెవిలో గుసగుసలాడుతున్నట్టు చెప్తుంది. నిజమైన శక్తి అనేది గెలవడం కాదు, వినయంగా ఉండడం. దైవత్వం ఎప్పుడూ గర్జించదు, కొన్నిసార్లు అది కేవలం 3 చిన్న అడుగులు వేస్తుంది. కాని ఆ 3 అడుగులకే మొత్తం విశ్వం తలవంచుతుంది. సో ఈ కథ విన్నాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. గర్వం, అధికారం ఇవి కాకుండా మన జీవితాన్ని, మన ప్రపంచాన్ని కొలవడానికి అసలైన కొలమానం ఏంటి? ఆలోచించండి.